అమ్మ డైలీ షార్ట్ వీడియోస్ తీస్తున్నావుగా, ఒక లాంగ్ వీడియో చేయొచ్చుగా మా కోసం. లాంగ్ వీడియో చెప్పురా ఏం తీయమంటావు? ఇన్సిడెంట్ చెప్పు అమ్మ, 2025లో జరిగినాయి నీకు. 2025లో జరిగిన ఇన్సిడెంట్స్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ నువ్వు అడిగినావు కాబట్టి మన ఫాలోవర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తా. వీడియో 5x పెట్టుకో, కొంచెం దూరం పోతా. ఫ్రేమ్ ఓకే 5x కొంచెం ఇచ్చాడు జరు మామ. ఇటా ఓకే ఓకే. యాక్షన్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఈశ్వర్ అన్ఫిల్టర్డ్. మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఫాలోవర్స్ కోసం మా మామ అడిగింది కాబట్టి నా జర్నీ 2025లో షేర్ చేసుకుంటా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ వ్లాగ్ పెట్టింది ఎప్పుడంటే మే 24th 2025. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఇంకొక ముచ్చట ఏంటంటే మామ ఒక్క నిమిషం, అన్ని మామ షేర్ చెప్పు. చేసుకుంటా అంటున్నావు, మరి హ్యాపీ అయినా సాడ్ అయినా అన్ని షేర్ చేసుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ కోసం ఫాలోవర్స్ కోసం నీ కోసం వీడియో చూసే ప్రతి ఒక్కరి కోసం హ్యాపీ మూమెంట్ సాడ్ మూమెంట్ ప్రతి ఒక్కరి 2025లో ఏమైందో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటా. చెప్పినా కదా మామ, ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క మూమెంట్ షేర్ చేసుకుంటా అని. ఈ వీడియో మా మమ్మీ డాడీ చూసేదాకా మా మమ్మీ డాడీ కూడా తెలియదు అసలు వీళ్ళ లైఫ్లో ఇన్ని అయినాయి అని. ప్రతి ఒక్క మూమెంట్ అయితే నేను షేర్ చేసుకుని రెడీ, మీరు చూడనీకి రెడీయా? ఫస్ట్ అయితే ముందు వీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ అన్ఫిల్టర్డ్. మామ కొంచెం రైట్ సైడ్ జరగచ్చు, ఇడా ఇంకొంచెం. ఇంకొంచెం ఓకే. మామ మన 2025లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ సాడ్ మూమెంట్స్ ఎట్లున్నాయంటే అసలు ఎవరి లైఫ్లో జరుగుతాయో తెలియదు కానీ నా లైఫ్లో అవి జరిగినాయి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అయితే నేను చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే నేను కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనే నేను ఒకటే చెప్పేసిన ఇంట్లో, నాకు హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, బీటెక్ డిగ్రీ నేను ఏం చేయను. ఇంకొకటి ఏంటిది అంటే కంటెంట్ ఇవన్నీ పక్కా పెడదాం, అది స్టడీ ముచ్చట కాబట్టి పక్కా పెట్టేద్దాం. స్టడీ ముచ్చట కూడా ఇంకొక వీడియోలైనా లేదా లాస్ట్లో 100% నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ కంటెంట్ ముచ్చటకి వస్తుందని ఇంట్లో చెప్పేసిన, నాకు కంటెంట్ ఇట్లా ఇష్టం ఉంది, ఐ వాంట్ టు బికమ్ ఏ కంటెంట్ క్రియేటర్, రైటర్. నాకు రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది మామ, డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, కెమెరా ఫీల్డ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే ఓన్ కింద మనం పని చేసుడు దేనికి అని ఒక్క కారణంతో మనం అన్ఫిల్టర్డ్ అని ఒక పేజ్ ఓపెన్ చేసి ఒక ఛానల్ ఓపెన్ చేసి అట్లా నేను డిసైడ్ అయినా కానీ తప్పించి ఎవరు మీ కింద నాకు ఒకటే చెప్తున్నా మామ, ఒకని కింద పని చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకని కింద పని చేయొద్దని అన్నా కదా, అది నాట్ ఎట్ ఆల్. ఏంటంటే ఓ జాబ్ పర్పస్ వేరు, ఈ కెమెరా డైరెక్షన్ ఫీల్డ్ వేరు. ఎందుకు అంటే మనకంటే ఒక గుర్తింపు రావాలి అంటే ఫస్ట్ మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మనం ఉన్న టాలెంట్ అలా పెట్టుకొని మనకు ఫాలోవర్స్ పెరుగుతున్న కొద్దీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ రీచ్ పెరుగుతున్న కొద్దీ మనం కొన్ని అటెంప్ట్ చేయనీకుంటుంది. నా లైఫ్లో నేను నాకు దేవుడు ఇచ్చింది అని అంటే అమ్మ నాన్న ఫ్రెండ్స్. ఎందుకు నేను అంటే అన్ఫిల్టర్డ్ అని కూడా అసలు నాకు మైండ్లోకి రాలేదు. నేను ఛానల్ క్రియేట్ చేయాలి, నాకేం చేస్తావో తెలియదు, ఒక నేమ్ కావాలి, ఈశ్వర్ పక్కకి ఒక నేమ్ కావాలి అంటే విత్ ఇన్ 5 minutesలో నాకు సెర్చ్ చేసి ఈశ్వర్ అన్ఫిల్టర్డ్ అని వాట్సాప్లో నాకు టెక్స్ట్ చేసిండు బ్రో. అదే నేను లోగో కూడా అదే పెట్టేసుకున్నా, ఈశ్వర్ అన్ఫిల్టర్డ్ అని కూడా అదే పెట్టేసుకున్నా. కాకపోతే కింద ఈశ్వర్ పాష్కండి అని ఉంటుంది. వినే కదా బ్రో ఈశ్వర్ పాష్కండి అని ఉంటుంది అని. నా సర్నేమ్ వచ్చేసి పాష్కండి. నేను టెక్స్ట్ కూడా ఇస్తా చూడు. లోగో మన కెమెరా మన సారీ ఫోన్ మీద కూడా ఈశ్వర్ అన్ఫిల్టర్డ్ అనే కొట్టించుకున్నాను. ఎందుకంటే ఈ బ్రాండ్ నేను తీసుకుపోవాలి. ఎట్లా ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ చేస్తున్నా కానీ తప్పించి నేను కంటెంట్ కూడా చేయడానికి రెడీగా ఉన్నా. బట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకు నేను ఇట్లున్నా కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కలేరు. మన భూపాలపల్లి లోకల్లో ఉన్నారు, బట్ హైదరాబాద్లో ఏంటంటే కాలేజ్ పోతాం వస్తాం కాబట్టి చేసేటోళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకు డైలాగ్ డెలివరీ కూడా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే మనం చెప్పాలి వాళ్ళకి, ఇక్కడికి వచ్చినప్పుడే కంటెంట్ ఇద్దామని నేను ఫిక్స్ అయినా. మామ ఇదంతా షో ఎందుకు చెప్తానంటే ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ నుంచి వచ్చి ఇదంతా వచ్చింది కదా. ఫస్ట్ అయితే లొకేషన్ చేంజ్ చేద్దాం. కొంచెం లొకేషన్ నాకు కన్వీనియంట్గా లేదు, చేంజ్ టు లొకేషన్. లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది మామ లొకేషన్ ఎట్టిందో కామెంట్ చేయరు. అక్కడ ఎందుకంటే కొంచెం కన్వీనియంట్ లేదు, ఎందుకంటే అక్కడ చిన్న వర్క్ అవుతుంది. నాకు 10 మంది ముందు మాట్లాడాలంటే ఏం కాదు, బట్ అంతమంది అంటే ఇంకా మనం మాట్లాడుకున్న చాలా ముచ్చట్లు ఉన్నాయి. 2025లో జరిగిన హ్యాపీనెస్లో సాడ్నెస్లు ఇప్పుడు మీకు అవి చెప్పాలి. బట్ ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఫస్ట్ ఇది చెప్పే ముందు ఒకసారి అవి చెప్దాం అని ఒక ఇంటెన్షన్తో తప్పించి షో చేద్దాం అది ఇదని ఏం లేదు. చెప్పేనండి, అన్ఫిల్టర్డ్ అని ఎందుకు స్టార్ట్ చేసినాం అని అంటే నా క్యారెక్టర్ తగ్గట్టు నేను వానికి చెప్పేసిన, మావా నీ ఇష్టం, నాకు ఈశ్వర్ పక్కకి ఒకటి కావాలి, ఒక తోక కావాలి. ఆ తోకను ఏం చేస్తావో తెలియదు, ఐ వాంట్ ఇట్ విత్ ఇన్ 5 or 10 minutes. 5 minutesలో వచ్చింది మామ. అన్ఫిల్టర్డ్ నిజంగా చెప్తున్నా, ఆ రోజు అన్ఫిల్టర్డ్ అంటే నేను అంతా కలిసి అన్ఫిల్టర్డ్ అంటే ఏంది మామ అంటే జెన్యూన్ అని చెప్పేసి అంతే. జెన్యూన్ అని ఎందుకన్నా అంటే చాలా మంది ఎట్లా అంటే వీడియోలోకి తిరుగు బయటకు తిరుగు ఉంటారు కదా. నేను అట్లా కాదు మామ. అంటే వాళ్ళ గురించి నెగిటివ్ చెప్తున్నా, వీళ్ళ గురించి పాజిటివ్ చెప్తున్నా కాదు. నేనైతే స్టేబుల్గానే ఉంటా. ఎందుకంటే వీడియోలోకి తిరుగు బయటకు తిరుగు ఉండా అని
అది పెట్టిన మామ అని వాడు ఆ రోజు అన్నది మీకు చెప్తున్నా అంతే. ఏంది వీడియో స్టార్టింగ్‌లో హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అని చెప్పి ఇవి చెప్తున్నా అనుకున్నారా? ఇవన్నీ హ్యాపీ మూమెంట్సే మామ. ఎందుకు అని అంటే నేను చాలా వరకు ఫేస్ చేసిన, చాలా వరకు చూసిన. జస్ట్ మాత్రం ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఒక 2 డేస్‌ల, 3 డేస్‌ల పక్కా రిలీజ్ అయితది. ఇక ముచ్చటకొచ్చేందంటే ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేసినాము. ఓకే. మంచిగా అయితుంది. ఫస్ట్ వీడియోకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇంట్లో నుంచి. కొంతమంది కూడా ఫోన్ చేసి మామ నీ వాయిస్ కొంచెం చూసుకో మామ అన్నారు. ఎడిటింగ్ చూసుకో మామ అన్నారు. అప్పటినుంచి ఫస్ట్ స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పటి వీడియో వరకైతే చాలా మంది నీ వాయిస్ ఇంప్రూవ్ అయింది. నీ ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి. నీ వే ఆఫ్ టాకింగ్ అయినా, నీ ఇన్ఫర్మేషన్ అయినా గానీ చాలా వర్తీగా ఉంది. నీ హోటల్ మేనేజ్‌మెంటే కాకుండా నువ్వు బయట కూడా చేస్తున్నావు. చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తుర్రు మామ. ఫస్ట్ ఈ ముచ్చటకొస్తేందంటే మళ్ళా ఏందంటే నేను కంటెంట్ స్టార్ట్ చేసిన. నాకు కొన్ని పరిచయాలు కావాలి. ఆ పరిచయాలు కూడా చాలా మంది కూడా పరిచయం అయ్యిల్లు. ఫస్ట్ నేను కంటెంట్ స్టార్ట్ చేసిన. ఇంట్లో ముచ్చట ఫ్రెండ్స్ ముచ్చట పక్కకు పెడితే బయట 34 పాయింట్ నాకు గుర్తులేదు గానీ పైన డిస్‌ప్లే ఇస్తా. రమ్యక్కని కలిసినాము. నిజం చెప్తున్నా. ఆ అక్కకు అంత ఫాలోయింగ్ ఉన్నా గానీ యాటిట్యూడ్ చూపిస్తది అనుకున్నా గానీ ఏం యాటిట్యూడ్ లేదు. కామన్ మ్యాన్. ఆ అక్కకు కూడా అప్పటి వరకు చాలా ఫాలోయింగ్ ఉంది. అప్పుడు జస్ట్ నేను స్టార్ట్ చేసిన. అక్క ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే, స్టార్ట్ చేయి నేను సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేయి అంటలేను. 100% సపోర్ట్ చేస్తా అన్నది గాని తప్పించి, సపోర్ట్ చేయ నువ్వేందిరా బా అట్లా మాట్లాడలే. కూల్‌గా మాట్లాడింది. నాతోని మంచిగా డీల్ చేసుకున్నది. ఆ రోజు వచ్చినాక మంచిగా కూర్చున్నాం. మంచిగా మాట్లాడినాం. ఇంకా ఫ్యూచర్‌లో గూడా నేను చాలా చాలా కంటెంట్‌లు తీయబోతున్నా. మీరు నాకు అక్కకెట్లా సపోర్ట్ చేసిర్రో నాకు గూడా అట్లే సపోర్ట్ చేయండి. ఇంకా అక్కనే గాకుండా నాకు గూడా ఫన్ విత్ చక్రి అని ఉంటది. నేను పైన డిస్‌ప్లే చేస్తా చూడండి. ఆయన గూడా పరిచయం అయిండు. ఆయన గూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యిండు మన మీద గూడా. మనం ఫస్ట్ 'కుబేర' సాంగ్ చేసినాక గూడా చాలా సపోర్ట్ చేసిండ్రు వాళ్ళు గూడా. చాలా మన ఫస్ట్ కవర్ సాంగ్ అదే. మన ఛానెల్‌లో ఏం ఫేమ్ రాకున్నా, ఏం అది రాకున్నా గానీ మనకు వ్యూస్ పోయినాయి. కామెంట్‌లు గూడా మంచి మంచిగొచ్చినాయి. రిలేటివ్స్ నుంచి ఫోన్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ నుంచి ఫోన్స్ వచ్చినాయి. బయట వేరే ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా ఫోన్ చేసి "బ్రో చాలా బాగా తీసినావు. నిజంగా ఎట్లా అంటే చాలా మంది గూడా బట్టలు చింపుకొని అజయ్ అనంటే చాలా సిగ్గుపడతారు బ్రో. నువ్వు చేసినావు. బయట వేరే మా చేసిల్లు. బట్ లాంగ్ వీడియో ఎవరు చేయలేదని అప్రిషియేట్ చేసిల్లు బ్రో." మనకు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఫోన్ చేసిల్లు. నార్మల్‌గా ఫోన్ చేసి "బ్రో చాలా బాగా తీసినావు" అది ఇది అని మంచిగా తీసిల్లు. నాకు కూడా మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయండి అంటే ఈశ్వర్ అన్‌ఫిల్టర్డ్ ప్రొడక్షన్ ఛానల్ నుంచి ఇది ప్రొడక్షన్ ఛానల్ ఏదో హైప్ అని అనుకోకండి. ఫ్యూచర్‌లో ప్రొడక్షన్ ఛానల్ పక్కా వస్తది. మేము కొత్త కొత్తలో కూడా ఛాన్సెస్ ఇస్తాం. ఆల్రెడీ మా దగ్గర స్క్రిప్ట్ ఉన్నది. బట్ ఏందంటే బడ్జెట్ లేక ఆగుతుంది గాని తప్పించి మా దగ్గర ఉన్న స్క్రిప్ట్ 100% మేము ఆల్రెడీ ఒకటి అనుకున్నాం. ఆల్రెడీ తీసి షూటింగ్ స్టార్ట్ చేసినాం. షూటింగ్ స్టార్ట్ చేసినాక 3 డేస్‌కే బ్రేక్ వచ్చేసింది. ఎందుకు బ్రేక్ వచ్చిందంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 3 డేస్ బ్రేక్ వచ్చేసింది. ఆ తర్వాత కంటెంట్ స్టార్ట్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయినా. కంటెంట్ స్టార్ట్ చేసిన. కంటెంట్‌లో ఇట్లా అందరూ చాలా చాలా మంది పరిచయం అయ్యిల్లు. ఆ పరిచయాలలో గూడా నాకు గూడా చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ పోయినంక గూడా కొన్ని కొత్త పరిచయాలయినాయి. ఆ పరిచయాలలో గూడా నన్ను చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే వీని క్యారెక్టర్ ఇది అని కొంతమందికి ఆల్రెడీ తెలిసిపోయింది. అసలు ఇంత సోది ఎందుకు చెప్తానంటే అది సోది కాదు మామ. జస్ట్ ఇదొక పార్ట్ 1 మాత్రమే. మామ అసలు ఈ వీడియో నేను ఫస్ట్‌కే అప్‌లోడ్ చేయాలి. ఫస్ట్‌కి ఎందుకు అప్‌లోడ్ చేయలేదంటే అసలు నేను వీడియోనే షూట్ చేయలేదు. ఈరోజు సెకండ్ డేట్ కాబట్టి షూట్ చేస్తున్నా. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండి నేను ఆ రోజు వీడియో షూట్ చేయలేదు గాని తప్పించి. అసలు ఏందంటే 31st రోజు వీడియో షూట్ చేసి ఫస్ట్‌కి అప్‌లోడ్ చేయాల్సింది. అందుకే నేను అప్‌లోడ్ చేయలేదు. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ ఈశ్వర్ అన్‌ఫిల్టర్డ్. ఈశ్వర్ అన్‌ఫిల్టర్డ్ నుంచి కొత్త కొత్త కంటెంట్స్ కూడా రాబోతున్నాయి. ఫ్యూచర్‌లో ఈశ్వర్ అన్‌ఫిల్టర్డ్‌ని ఒక వెలుగుతా నేను అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే. ఎందుకు కంటెంట్ స్టార్ట్ చేసినా అనేది పార్ట్ 2లో మాత్రం 100% చెప్తా మామ నేను. పార్ట్ 2లో 2025లో అసలు ఏమైంది తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. దిస్ ఈజ్ ఈశ్వర్ అన్‌ఫిల్టర్డ్. వన్స్ అగైన్ ఐ యామ్ సేయింగ్ దిస్ ఈజ్ ఈశ్వర్ అన్‌ఫిల్టర్డ్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్.